ఎవరిది కొత్త నెంబరు? హలో, ఎవరు? నేను అదృష్ట దేవతని. అదృష్ట దేవత? మన అప్పులోళ్ళ లిస్టులో ఈ పేరు గల వాళ్ళు ఎవరు లేరే. ఎవరి తల్లి నువ్వు? నేనెవరనేది మనం కలిసినప్పుడు తెలుస్తుంది. నువ్వు నాకు చిన్న పని చేసి పెట్టావంటే నీకు 5 లక్షలు ఇస్తాను. 5 లక్షలా? యు మీన్ 5 lakhs? యా. ఏం చేయాలి? నేనెక్కడ కలవాలి? ఊరి చివర కళ్ళు కాంపౌండ్ లేదు, దాని వెనక మాదే ఓ చోటు ఉంది. అది సాంబయ్య సార్ అడ్డా. సరే, వచ్చే ముందు ఫోన్ చేస్తా. నేను వెయిట్ చేస్తా. వచ్చేస్తుంది వచ్చేస్తుంది వచ్చేస్తుంది, వచ్చిందే వచ్చేస్తుంది వచ్చేస్తుంది. దొరికాడు. ఎప్పుడు వెళ్దామమ్మా? చెప్తాను. ఇదిగోండి రంగారావు గారు, మీరు చెక్కులు గిక్కులు ఇచ్చి చిక్కుల్లో పెట్టకండి, క్యాష్ ఇవ్వండి. అది క్యాష్ బ్యాగే కదా. సరే, ఇంతకీ ఇల్లంతా కొలిచేసుకున్నట్టే కదా? మొత్తం కొలిచేసినా మేడం. ప్రాపర్టీ చూసిన వెంటనే లైక్ చేసినాం. మీ లెక్కెంతో చెప్పుర్రి. బయట మార్కెట్ లో వాకప్ చేస్తే ఈ ప్రాపర్టీ విలువ 4 కోట్లని చెప్పారు. 4 కోట్ల? అంత రేట్ అయితే మన దగ్గర నడవదు. అయ్యో, అలా తొందర పడతారేంటి రంగారావు గారు? కూర్చోండి రంగారావు గారు, కూర్చోండి. అదే బయట వాళ్ళకైతేనండి, మీకైతే ఈ ఇల్లు 2 కోట్లకే ఇస్తానంటున్నాను కదా. 2 అయితే ఓకే. 50% పైసలు ఇప్పుడే ఇస్తా. రిజిస్ట్రేషన్ తర్వాత మిగతా 50% ఇస్తా. ఓకే అండి, ముందా సూట్ కేసు ఇవ్వండి. ఇవ్వండి ఇవ్వండి. ఆగురి. ముందు ఈ ఇల్లు నాకు అమ్ముతున్నట్టు పేపర్స్ మీద సంతకం పెట్టుర్రి, తర్వాత పైసలు తీసుకోర్రి. సంతకమే కదా, ఇప్పుడే పెట్టేస్తాను. ఇటు ఇవ్వండి. ఇటురా. ఏమండి? వద్దండి, మా ఇల్లు అమ్మకండి. ఇంకా ఇది మీ ఇల్లంటే మీ బాబు ఎప్పుడో మాకు రాసిచ్చేశాడు. అలా కాదండి, ఇది మా తాతగారు ఎంతో కష్టపడి కట్టించిన ఇల్లండి. పైగా మా అమ్మ తిరిగిన ఇల్లండి. ఆవిడ జ్ఞాపకాలన్నీ ఈ ఇంట్లోనే ఉన్నాయి. ఈ ఇల్లు మీరు అమ్మేస్తే మా అమ్మ జ్ఞాపకాలు పోతాయండి. మీ అమ్మే నీ దగ్గర లేదు, తన జ్ఞాపకాలు ఉంటే ఏంటి, పోతే ఏంటి? అలా అనకండి. ఏంటే నీ నసా? మీ అమ్మ నీ చిన్నప్పుడే నిన్ను మీ బాబుని కాదనుకుని ఎటో పోయింది. ఎక్కడికి పోయిందో తెలీదు. ఎవరితో పోయిందో తెలీదు. ఏంటే చేయెత్తుతున్నావు? కొడతావా? లేకపోతే మా అమ్మ గురించి తప్పుగా మాట్లాడతారా? మా అమ్మేం నన్ను వదిలిపోలేదు. వాళ్ళు ఇల్లు అమ్మడానికి సంతకాలు కూడా పెట్టేసే ప్రయత్నంలో ఉన్నారు. సంతకాలు పెట్టినంత మాత్రాన చెల్లిపోదు. నేను వచ్చానుగా, వాళ్ళాట నేను కట్టిస్తాను. నాన్నగారండి. పూజ, పూజ, ఏమైంది? వాళ్ళు మన ఇల్లు అమ్మేశారండి. అతని దగ్గర డబ్బులు తీసుకుని డాక్యుమెంట్ మీద సంతకాలు కూడా పెట్టేశారు. నేను ఇల్లు అమ్మబోతాను చెప్పబోతే నన్ను తోసేశారండి. నిన్ను కొట్టడానికి వాళ్ళకి చేతులు ఎలా వచ్చాయి? అసలు వాళ్ళు మనుషులా పశువులా? పశువులైతే గడ్డి తిని పాలిచ్చేవి. తిన్న విశ్వాసం చూపించాలి.
కానీ వాళ్ళు మనింటి తిండి తిని మనకే వెన్నుపోటు పొడుస్తున్నారా? ఇది అసలు డాన్స్ నేర్చుకోవాలని ఊసే లేకపోతే ఆ దరిద్రం మన ఇంటి దరిదాపుల్లో కూడా వచ్చేది కాదు. వదినా, పాప చేతికి పసుపు పెట్టండి. రావే రావే. వీటి మీద ఒక సంతకం పెట్టండి. వాళ్ళు ఇల్లు ఎలా అమ్ముతారో నేను చూస్తాను. నాలుగు కోట్లు విలువ చేసే ప్రాపర్టీని 2 కోట్లకే కొనేశారా? అసలు ఇల్లు అమ్మటానికి అదెవరు, కొనడానికి నువ్వెవరు? ఏంటమ్మా నోళ్లు లెగుస్తున్నాయి? సూర్యకాంతాన్ని చూసేసరికి ధైర్యం వచ్చిందా? ఈ ఇల్లు మీ తమ్ముడు రాసిచ్చాడు, మర్చిపోయారా? ఏదో మైకంలో రాసిచ్చాను. మైకంలో ఉండి రాసినా మామూలుగా రాసినా వన్స్ రాసిచ్చిన తర్వాత ఆస్తి వదులుకోవాల్సిందే. మా ప్రాపర్టీ కాబట్టి మేము అమ్ముకుంటున్నాం. అది నేను కొనుక్కున్నా. రే డాక్యుమెంట్స్ ఇరా. ఇదిగో అన్న. ఇదిగో మా డాక్యుమెంట్స్. ఏందమ్మా గట్లా చింపేసినావు? నాకు రాసిచ్చిన ప్రాపర్టీని వాళ్ళెవరు అమ్మటానికి? నీకు రాసిచ్చిండా? అవునా? ఇదిగో కావాలంటే ఈ డాక్యుమెంట్స్ చూడు చూడు. సూర్య, నీకు రాసేవటమేంటి? మా తమ్ముడు ఆడపడుచు లాంఛనం కింద ఈ ఇంటిని నాకు రాసిచ్చాడు. ఇదిగో డాక్యుమెంట్స్. నీకు రాసివ్వడం ఏంటక్క? నాకు కదా రాసిచ్చాడు. ఇదిగో డాక్యుమెంటు. ఆగండి, అందరూ కలిసి తమాషాలు చేస్తున్నారా? తమ్ముడు ఈ ఇంటిని నాకు రాసిచ్చాడు. ఇదిగోండి డాక్యుమెంట్స్. ఏరా అవునక్క. ఏంటి అవును? హే పాగలగానివా? ఒక్క ప్రాపర్టీని ఇంతమందికి ఎట్లా రాస్తావు? నన్ను కొడతావా? నేనెవరో ఎరికేనా? రియల్ ఎస్టేట్ రంగారావు. ఆవిడెవరో తెలుసా? సూర్యకాంతం. ఎక్స్ట్రా చేస్తే బోల్తులు దిగిపోతాయి. చూడన్నా, మాట్లాడేటప్పుడు మర్యాద ఉండాలి. పాగలనటం తప్పే కదా. అది నాకు నచ్చలేదు. ఏంటి అల్లుడు గారు ఇది? పూజ, ఏదమ్మా ఒకసారి లేవు. దొంగ పట్టుకోండి! దొంగ దొంగ పట్టుకోండి! పట్టుకోండి! దొంగ దొంగ! వాడు నా బ్యాగ్ తీసుకుని పారిపోతున్నాడు. పట్టుకోండి ప్లీజ్. దొంగ పట్టుకోండి! దొంగ దొంగ పట్టుకోండి! రై ఆగురా! రై ఆగు! దొంగ! పొదరా. పద. చాలా థ్యాంక్స్ మేడం. మీరు? నేను ఎల్ఐసి ఏజెంట్ మేడం. చాలా మందికి పాలసీలు చేయించాను.
ఆ డాక్యుమెంట్స్ డబ్బులు అన్నీ ఇందులోనే ఉన్నాయి మేడం. అవి గనక పోయి ఉంటే నా ఉద్యోగం పోయేది మేడం. సమయానికి మీరు దొంగను పట్టుకొని నా జీవితాన్ని నా కుటుంబాన్ని కాపాడారు మేడం. చాలా థ్యాంక్స్ మేడం. ఇట్స్ ఓకే. ఇక నేను జాగ్రత్తగా ఉండండి. తప్పకుండా మేడం. మేడం, మీతో ఒక సెల్ఫీ. నాతోనా? అవును మేడం, మీ గురించి మా వాళ్ళకి చాలా గొప్పగా చెప్పుకుంటాను. ఒక్క ఫోటో మేడం. థ్యాంక్ యూ మేడం. మేడం, మీ నెంబర్కి ఫోటో సెండ్ చేస్తాను. వన్స్ అగైన్ చాలా థ్యాంక్స్ మేడం. ఇతను ఎల్ఐసి ఏజెంట్, కానీ పూజ తండ్రి అని చెప్తున్నారు. ఫారెన్ లో ఉన్నాడని చెప్తున్నారు. అంటే వీళ్ళంతా అబద్ధం చెప్తున్నారు. పూజ ఇతని కూతురు అన్నది కట్టు కదా. మరి పూజ ఎవరి కూతురు తేలుస్తాను. వెధోపం చేసినా రాయల్టీకి ఏ లోటు రాకూడదే. మరి నీ ఆలోచన ఏంటి? పవర్ ఎందుకు కట్ చేస్తానన్నావు? రాత్రికి నువ్వు సూర్యకాంతం లాగా గెటప్ మారుస్తున్నావు. ఇంట్లో ఉన్న సూర్యకాంతం చీర కట్టుకుంటున్నావు. చీర సరేనే, కానీ సూర్యకు జడలేదు కదా. విగ్గు పెడతానులేవే. ఆ తర్వాత సూర్యకాంతంలో రెడీ అయ్యి అల్లుడు గదిలోకి వెళ్తావు. అప్పుడు అల్లుడు దుప్పటి కప్పుకుని నిద్రపోతుంటాడు. నువ్వు వెళ్ళి అతని దుప్పట్లో దూరిపోతావు. అంతే. ఛీ, దుర్మార్గురాలా. నువ్వు అసలు కన్న తల్లివేనా? డబ్బు కోసం కన్న కూతుర్ని పరాయి మగాడు పక్కలో పంపిస్తావే. బోసే, చిచి చిచి, ఏంటి ఆ మాటలు? మరి నువ్వు ఇప్పుడు చెప్తుంది అదే కదా. అబ్బా, పూర్తిగా వినిచావు. నువ్వు అలా దుప్పట్లో దూరగానే నేనరిచి గోల పెట్టి అందరినీ పిలుస్తాను. నీ కొడుకు కారణంగా నా కూతురు జీవితం నాశనం అయిపోయింది, ఏంటి సమాధానం అని నిలదీస్తాను. పోలీస్ స్టేషన్ లో కేసు పెడతానని భయపెడతాను. తర్వాత నీ ప్లాన్ అంటే నాకు అర్థమైపోయింది. ఏమర్థమైంది? నేను దుప్పట్లో దూరిన తర్వాత కట్ చేస్తే 3 నెలల్లో నాకు వాంతులు అవుతాయి. 9 నెలలు తిరిగేసరికి నేను తల్లినవుతాను. ఆ బిడ్డను అడ్డం పెట్టుకుని ఆస్తిలో వాట అడుగుతావు, అంతే కదా? ఒసేయ్, జస్ట్ దుప్పట్ల దూరమంటే కడుపులు కాన్పులు అంటావంటే? దుప్పట్లో దూరితే జరిగేది అదే కదా. అబ్బో, నేను సూర్యకాంతం గెటప్ లో ఉంటాను కాబట్టి చీకట్లో ఆ చైతు నన్ను నిజంగానే సూర్యకాంతం అనుకుని కమిట్ అయిపోతే? అంత సీన్ లేదు, నువ్వెక్కువ ఊహించుకోకే. నాకు ఎందుకో భయంగా ఉంది. అబ్బా, ఏం భయం లేదు. నువ్వు అలా దుప్పట్లోకి దూరగానే నేనరిచి గోల పెట్టేస్తా. నా కూతుర్ని పెళ్లి చేసుకుని మీ ఇంటి కోడల్ని చేసుకుంటారా అంటాను. చెప్ప తీసుకుని కొడతానంటాడు ఆ ముసలోడు. అప్పుడు కొంత డబ్బిచ్చి మ్యాటర్ సెటిల్ చేసుకోమంట, అంతే. కోట్లు మూలుగుతున్నాయే. పరువు పోగొట్టుకోవడం కంటే డబ్బు పోగొట్టుకోవడం బెటర్ అని ఎంతో కొంత మన మొహాన పడేస్తాడు. అర్థమైందా? అప్పుడు ఇక్కడి నుంచి జెండా ఎత్తేచ్చు. నువ్వు రెడీ అయిపో. ఓసే నట్టు. ఓసే, నీ మొహం మండిపోను. జిరాక్స్ తీసినట్లు అచ్చం సూర్యకాంతంలా ఉన్నావే. మరి ఇలా నన్ను చూస్తే ఆ చేతు నిజంగానే నన్ను సూర్యకాంతం అనుకుంటాడు కదా. అనుకోవడం ఏంటి, నిన్ను చూడగానే నీ మీద పడిపోయి ఆ బాధ నిన్ను దుప్పట్లోకి లాగేసుకుంటాడు. అలా చేస్తే వెంటనే నా శీలం మటాషైపోతుంది కదే. అబ్బా, అంతవరకు రాకుండానే అరిచి గోల చేసేస్తాను కదా. ఆలస్యం చేయకుండా పద, రా. అది కాదు వదినా, వీళ్ళంతా కావాలని ఆడుతున్న డ్రామా. ఇదిగో చూసారా ఆవిడ గారు ఎలా మాట్లాడుతున్నారో. మేము డ్రామాలు ఆడుతున్నామంట. ఏ కన్న తల్లైనా
కూతుర్ని పరాయి వాడి బెడ్రూమ్ లోకి పంపిస్తుందా? నేనేదో పొరపాటు పడి తన్ని దగ్గరికి తీసుకున్నాను. ఇంకోసారి ఇలా జరగదులేండి. సరే, ఇప్పుడు జరిగిందంతా తూచా. సరే, ఇప్పుడు ఏం చేయమంటావు? ఈ విషయం ఎవ్వరికీ తెలియకుండా నా కూతురికి మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం. చెయ్యి, సంబంధం చూడమంటావా? అవసరం లేదు. దీని పెళ్లి కోసం 1 కోటి రూపాయల క్యాషు, 1 ఇల్లు, కారు ఇస్తే చాలు. ఆస్తి ఏం రాసివద్దా? అయితే పోలీసులకు ఫోన్ చేస్తా. సరే, గోల్ చేయకు. పోలీసుల్ని పిలిచి మా ఇంటి పరువు తీకు. మీరెందుకు భయపడుతున్నారు వదినా? అమ్మా సూర్య, నువ్వుండు. అయితే మా అమ్మ అడిగినవన్నీ ఇస్తారా? ఇవ్వక చేస్తామా? అంతేకాదు సూర్య, నువ్వు నా కూతురుని కప్పుందని రాయించుకున్న ఆ బాండ్ పేపర్ కూడా చించేయాలి. నేను చించను. అయితే నేను పోలీసులకు ఫోన్ చేస్తాను. అబ్బా, నువ్వు ఆగమ్మా. సూర్య, నీకు దండం పెడతాను. మా ఇంటి పరువు తీకు. ఆ బాండ్ పేపర్ చించేయమ్మా. వెళ్ళు. రాత్రికి నువ్వు సూర్యకాంతంలో గెటప్ మారుస్తున్నావు. ఇంట్లో ఉన్న సూర్యకాంతం చీర కట్టుకుంటావు. ఆ తర్వాత సూర్యకాంతంలా రెడీ అయ్యి అల్లుడు రూమ్ లోకి వెళ్తావు. అప్పుడు అల్లుడు దుప్పటి కప్పుకు నిద్రపోతూ ఉంటాడు. నువ్వు వెళ్ళి అక్కడ దుప్పట్లో దూరిపోతావు. అంతే. నువ్వలా దుప్పట్లో దూరగానే నేనరిచి గోల పెట్టి అందర్నీ పిలుస్తాను. నీ కొడుకు కారణంగా నా కూతురు జీవితం నాశనం అయిపోయింది, ఏంటి సమాధానం అని నిలదీస్తాను. పోలీస్ స్టేషన్లో కేసు పెడతానని భయపెడతాను. నా కూతుర్ని పెళ్లి చేసుకుని మీ ఇంటి కోడల్ని చేసుకుంటారా అంటాను. చెప్ప తీసుకుని కొడతానంటాడు ఆ ముసలోడు. అప్పుడు కొంత డబ్బిచ్చి మ్యాటర్ సెటిల్ చేసుకోమంట. అంతే. కోట్లు మూలుగుతున్నాయే. పరువు పోగొట్టుకోవడం కంటే డబ్బు పోగొట్టుకోవడం బెటర్ అని ఎంతో కొంత మన మొహాన పడేస్తాడు. అర్థమైందా? పదండి. అమ్మా పూజమ్మా, ఏంటమ్మా ఏమైంది? నేను మిమ్మల్ని ఏమని పిలవాలి? ఏమని పిలవడం ఏంటమ్మా? తాతగారు కదా. కానీ నుండి నేను ఆయన్ని నేను అలా పిలవనండి. ఎందుకంటే నిన్నటి వరకు నేను మీ అబ్బాయి కూతుని కాబట్టి ఆయనని నాన్నగారు అని, మిమ్మల్ని తాతగారు అని పిలిచేదాన్ని. కానీ ఇప్పుడు చైతు గారు కూతుర్ని కాదు కదా. కాదా? మీకు తెలీదా? నేను మీ అబ్బాయి ఫ్రెండ్ కూతున్నంట. మా అమ్మ నా చిన్నప్పుడే చనిపోయిందంట. మా నాన్నగారు చిన్నపిల్లైన నన్ను చేతుగా చేతుల్లో పెట్టి ఫారెన్ వెళ్ళిపోయారంట.
ఎవడమ్మా ఆ కోత కూసింది? నేనే నాన్న. ఏంట్రా ఇది? అంటే నాన్న, సూర్య పూజ ఎవరు అంటూ ఆరా తీసింది. పూజ తన కూతురు అన్న విషయం తెలిస్తే పూజని తీసుకెళ్లిపోతున్న భయంతో పూజ చైతు ఫ్రెండ్ కూతురని సూర్య ముందు అబద్ధం చెప్పాం. ఆ మాట కాస్త పూజ వినేసింది. అప్పటి నుండి వాణ్ణి నాన్నగారు అంటాం మానేసి ఇలా అంకుల్ అంటుంది. చూడమ్మా, నడుములు వంచి ఓడవండి. చూసింది చాలు, ఓడవండి. అమ్మా, ఇక నా వల్ల కాదు. ఒక్క రోజుకి నడుము పడిపోయింది. ఒక్కరోజుకి నడుము పడిపోతే ఎలా? అప్పు తీర్చే వరకు ఈ పనులు తప్పవు. అసలు మా అప్పు తీరుతుందంటావా? చేసుకుంటూ పోతే మేమిద్దరం పైకి పోతాం. సూర్య, నువ్వు కావాలనే మమ్మల్ని ఏడిపించడానికి ఇదంతా చేస్తున్నావు. మీరు ఏడిస్తే ఆ కళ్ళలో నుంచి ముత్యాలు ఏమైనా రాలుతాయా మిమ్మల్ని ఏడిపించడానికి? సరే, మీరు ఏ పనులు చేయొద్దు. మీ కూతురు నా దగ్గర అప్పు తీసుకున్నట్టు సంతకం తీసుకున్న డాక్యుమెంట్ కూడా చించేస్తా. కాకపోతే మీరు ఆయన్ని మోసం చేసి రాయించుకున్న ఈ ఇంటి డాక్యుమెంట్స్ మాకు ఇచ్చేయాలి. అది మాత్రం ఇవ్వం. ఇవ్వరా? ఇవ్వం ఇవ్వం ఇవ్వం. ఇక లాభం లేదమ్మా సూర్య, ఓ పని చేద్దాం. ఈ సిటీలో ఉన్న అన్ని ఫంక్షన్ హాల్లో ఉన్న బాత్రూమ్స్ అన్ని క్లీనింగ్ చేసే కాంట్రాక్ట్ నువ్వు తీసేసుకో. క్లీన్ చేసే పని వాళ్ళకి అప్పచెప్పేద్దాం. ఇదే కరెక్ట్ బాబు గారు. అలాంటి ఏమైనా ఉంటే చేయించి వాళ్ళ చేత వదరా. రండి. ఎందుకు కొట్టేవే నన్ను? నేను కొట్టడం ఏంటి? బామ్ తెచ్చాను. సర్లే, రాస్తావు. అమ్మా, అమ్మా! ఎందుకు కొట్టావు? నేను నిన్ను కొట్టడం ఏంటే? పిచ్చి ఉన్న పట్టిందా? నీకే పిచ్చి పట్టింది. తల్లిని పట్టుకుని అంత మాట అంటావే? నువ్వు కూతురు అనొచ్చా? ఏంటే ఎదురు సమాధానం చెప్తున్నావు? నిన్ను చేయతావేంటి? కొడతావా?
కొట్టాలంటే కొని తెచ్చుకోవాలే. నన్నే కొడతావా నిన్ను? ఏమే? వద్దు. నన్నే కొట్టావే నువ్వు? తల్లిని కొట్టావే నిన్ను. ఒక్కరోజు పని చేసేసరికి ఇద్దరు కొట్టేసుకుంటున్నారు. కొట్టుకోవడం ఏంటి? మేమిద్దరం ఆడుకుంటున్నాం. ఏది జుట్టు జుట్టు పట్టుకున్నా? చూడండి, అయిపోయిందేదో అయిపోయింది. ఇకనైనా మేం చెప్పింది వినండి. సూర్య మళ్ళా సాఫ్ట్ కాదు. ఇప్పటికైనా తను చెప్పినట్టు మా ఇల్లు రాయించుకున్న పత్రాలు మాకిచ్చేస్తే మీకే మంచిది. లేకపోతే ఇవాళ జస్ట్ టీజరే పడింది, తర్వాత ట్రైలర్ పడుతుంది. ఆ తర్వాత ఇక సినిమానే. అసలు వాడెవడు? వాడు పూజ నా కూతురు అంటమేంటి? వాడే నా ఫ్రెండ్ అని నువ్వు తల ఊపడం ఏంటి? పూజ తన కూతురే అని వీళ్ళంతా తలాడించడం ఏంట్రా? అక్కడ సూర్య ఉంది కదా నాన్న. ఉంటే పూజా పాప అతని కూతురేంటండి? వాడెవడో అడ్రస్ లేని వాడొచ్చి నా మనవరాల్ని వాడి కూతురంటే ఎలా ఊరుకుంటావురా? దీని అంతటికి కారణం ఈ అక్కలే నాన్న. మేమా? మధ్యలో మమ్మల్ని ఇరికిస్తావేంట్రా? ఇరికించడం ఏంటి? అసలు పూజ తండ్రని వాడెవడో ఫోటో పట్టుకొచ్చి పూజకు చూపించింది నువ్వే కదా. అవును, ఆ రోజు ఆయన ఫోటో చూపించింది అక్కే. నువ్వు నోరు మూయవే. అలా అక్క ఫోటో చూపించడానికి కారణం నువ్వు కాదు. మనమంతా ఆ సూర్యకాంతానికి నిజం తెలియకుండా మేనేజ్ చేయడానికి అబద్ధాన్ని కంటిన్యూ చేశాం. అది కాస్త పూజ వినేసింది. పూజ నా కూతురే అని తెలిస్తే సూర్యకి డౌట్ వస్తుంది. అప్పుడంటే సూర్యుని మభ్య పెట్టడానికి ఇంట్లో ఏదో పాత ఫోటో ఉంటే పట్టుకొచ్చి పూజకి ఈయనే నీ కన్న తండ్రి అని అబద్ధం చెప్పి మేనేజ్ చేశాను నాన్నా. కానీ ఆ ఫోటోలో ఉన్నవాడు డైరెక్ట్ గా ఇంటికి వచ్చేస్తాడని అనుకోలేదు. అసలు ఆ ఫోటో మన ఇంటికి ఎలా వచ్చిందండి? అదే అర్థం కావటం లేదు. అసలు వాడిని నేను ఎప్పుడు చూడలేదు నాన్న. ఏ పరిచయం లేకుండా వాడి ఇంట్లోకి ఎలా ఎంటర్ అయి ఉంటాడ్రా? అంత చనువుగా అందరిని ఎలా పలకరిస్తాడ్రా? అంత ధైర్యంగా పూజని తనతో పాటు తీసుకెళ్లిపోతానని ఎలా మాట్లాడతాడ్రా? పూజ ఎవరి కూతురు అన్న విషయం తెలుసుకోవాలని సూర్యనే అతన్ని అడ్రస్ చేసి డ్రామాలు ఆడుతుందేమోనని నా అనుమానం నాన్న. డ్రామాలు ఆడింది ఆడుతున్నది సూర్య కాదు, మీరు. మీ పంతాల కోసం, మీ పట్టింపుల కోసం ఆనాడే పురుట్లో పసిబిడ్డని సూర్య దగ్గర నుంచి ఎత్తుకొచ్చారు. తల్లికి బిడ్డని, బిడ్డకి తల్లిని తెలియకుండా చేసి పెంచారు. ఇప్పుడు పూజ తన కూతురే అన్న విషయం సూర్యకి తెలియకుండా ఉండడానికి ఇంకో కొత్త డ్రామా మొదలు పెట్టారు. అంటే ఇప్పుడు సూర్య మేడంకి నిజం చెప్పేస్తారా? ముందా యదవను బయటికి గెంటేస్తాను. రే ఆనందరావు, రే ఆనందరావు, ఆనందరావు, ఆనందరావు. ఏంటి అంకుల్?
అంకులా మళ్ళీ ఆ కోత కూసావంటే గుమ్మానికి ఎలాడదీస్తాను. మరి అది బయటికి వెళ్ళిపోరా. మాజీ తాతగారు, మాజీ తాతగారా? మా నాన్నగారిని అలా అవమానించి మాట్లాడితే నేను క్షమించను. ఏంటి ఇంతకాలం ఉన్న మేము నీకు తక్కువైపోయాం, ఇవాళొచ్చిన వీడు నీకెక్కువైపోయాడా పిల్లకాకి? అక్క, నన్ను ఎన్నైనా అనండి, కానీ నా బిడ్డని, నా బంగారు తల్లిని ఏమన్నంటే మాత్రం క్షమించను. అంత ఫీల్ అయిపోకు. మా నాన్నగారు చెప్పినట్టు ఇక్కడ నుండి ఇప్పుడే వెళ్ళిపోరా. వెళ్ళిపోతాను. ఏదో ఫ్రెండు అని ఇంతకాలం నా బిడ్డని మీ బిడ్డలా పెంచారని మీరు ఎన్ని మాటలన్నా పడ్డాను. ఇక మీతో మాటలు పడాల్సిన అవసరం నాకు గాని నా బిడ్డకు గానీ లేదు. ఇప్పుడే వెళ్ళిపోతాం. అవును నాన్నగారు, ఇక మనం ఉండొద్దు, వెళ్ళిపోదాం పదండి. పూజ, సారీ అంకుల్. ఏంటమ్మా సారీ? ఎంత మీ నాన్న వస్తే మాత్రం పెంచిన తండ్రిని వదిలి వెళ్ళిపోతావా? పులి, నేను పెంచిన తండ్రిని ఏంటి? కన్న తండ్రి ఆయన అన్నప్పుడు మీరు పెంచిన తండ్రే కదా. అయినా సరే పూజను తీసుకెళ్ళటానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదు? కన్న తండ్రి కన్న బిడ్డను తీసుకెళ్లే హక్కు లేదా? కన్న బిడ్డ కన్న తండ్రితో వెళ్ళిపోతానంటే తప్ప? ఇంతకాలం నా బిడ్డను పెంచినందుకు అమెరికాలో మైకా గన్లు కావాలో, ఆఫ్రికాలో బొగ్గు గన్లు కావాలో కోరుకోండి, రిజిస్టర్ చేసి పంపిస్తాను. ప్రస్తుతానికి నా కూతుర్ని తీసుకుని వెళ్తున్నా. పదమ్మా. నానా, నానా, తినమ్మా, తిను. ఇంకా చాలా. లేదమ్మా, ఇంకొక ముద్ద తిను, తిను. పూజ, ఇంతకాలానికి నువ్వు నీ కన్న తండ్రి చెంతకి చేరావు. నిజంగా నువ్వు అదృష్టవంతురాలివి పూజ. ఆ అదృష్టం తంది కాదు మేడం, నాది. ఇంతకాలం తనకి దూరంగా బతికాను. తన అచ్చటా ముచ్చటా చూసుకునే అదృష్టం ఇంతకాలానికి నాకు దక్కింది. తిను బంగారం, ఇది నాన్న ముద్ద. ఇది అమ్మ ముద్ద. నానా, వాడు నా కూతురు కాల టిఫిన్ తినిపించడం నేను చూడలేకపోతున్నాను నాన్న. అయితే నిజం చెప్తావా? ఇదిగో ఆనందరావు. ఏంటక్క? ఎవరా నీకక్క? నీకు అర్థం కావట్లేదా? మేం చేతుకు అక్కలం, నీకు కాదు. చేతుకు అక్కలైనప్పుడు నాకు కూడా అక్కలే అవుతారు కదా. వీడు మరీ ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు పూర్ణి. రే, మర్యాదగా ఇంట్లో నుంచి వెళ్ళిపో. ఏంట్రా, ఎంతో దూరం నుంచి ప్రయాణం చేసి మీ ఇంటికి వస్తే వెళ్ళిపోమంటున్నావు? నువ్వు ఫ్రెండ్వేనా? ఫ్రెండా? అసలు నువ్వెవడో కూడా నాకు తెలియదు. చేతు తెలియకపోవడం ఏంటి? తన కూతురైన పూజని మీ దగ్గర వదిలింది ఈయనే అన్నారు కదా. పొరపాటు నన్ను. పొరపాటు అంటే ఈయన పూజ తండ్రి కాదా? కాకపోవడం ఏంటండి, పూజ కన్నతండ్రి నేనే.
నిజమైన మా నాన్నగారికి దూరంగా ఉన్నాను. ఇప్పుడు మళ్ళీ నాకు ఆయన్ని దూరం చేయడానికి ప్రయత్నం చేయొద్దు. మీ అందరికీ దండం పెడతాను.